హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మనం రంజాన్ స్పెషల్లో బయట తీసుకొచ్చుకొని తింటాం కదా హలీము. మరి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే హలీం అయితే ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? మరి కావాల్సినవి పెసరపప్పు, ఎర్రకందిపప్పు, బాస్మతి రైస్, శనగపప్పు, గోధుమ రవ్వ. ఇవన్నీ తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. గోధుమ రవ్వ అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ ఎర్రకందిపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, ఒక 2 స్పూన్స్ బాస్మతి రైస్, ఒక 2 స్పూన్స్ శనగపప్పు. ఇవన్నీ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానబెట్టేసుకుని కడిగేసుకోవాలి. వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత నానబెట్టాలి. కడిగేసాను. ఇవైతే నానబెడుతున్నాను. పక్కన చికెన్ ప్రాసెస్ చేసుకుందాం. పప్పులు, రైస్ అవన్నీ దీంట్లో వేసేసుకుని అయితే దీని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని అయితే ఒక 3 విజిల్ అయితే రానివ్వాలి. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఉప్పు వేసుకుని అయితే చికెన్ అయితే కొంచెం నాననివ్వాలి. ఉప్పు నీళ్ళ చికెన్ అయితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి అయితే ఒక 3-4 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి వాడుతున్నాను. నచ్చితే దీంట్లో ఇంకాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాలన్నీ ఫ్రై అయినాయి కదా, దీంట్లో అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై అయినాయి. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇక్కడ ఈ రైస్ కూడా అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసినాయి. వచ్చేటగా 3 సార్లు అనేసాను. అది చల్లగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. టైం టేకింగ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, బట్ మెల్లమెల్లగా చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఈజీనే కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇది కుక్ అవ్వాలి, నానబెట్టాలి, అదంతా ఉడకాలి, మిక్స్ చేయాలి, మ్యాష్ చేయాలి. మ్యాషింగ్ ప్రాసెస్ ఇదంతా ఎక్కువనే ఉంటుంది, బట్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని చికెన్ దాంట్లో వేసేసుకుందాం. చికెన్ అయితే దీంట్లో వేసేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో చికెన్ నానబెట్టడం వల్ల ఏంటంటే చికెన్ స్మూత్గా అవుతుంది. పీస్ బాగా ఉడికిపోయినప్పుడు ఎక్కువ టైం పట్టదు పీస్ ఉడకడానికి. దానివల్ల చికెన్ అంతా దాంట్లో నానబెట్టాలి వాటర్లో, ఉప్పు వాటర్లో. ఇది కాస్త మగ్గాలండి. దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నా, 1 స్పూన్ కారం వేస్తున్నా, 1 స్పూను, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, కాస్త పుదీనా వేస్తున్నా, కాస్త కొత్తిమీర వేస్తున్నా. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, వేయించి పొడి చేసిన ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇది వేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బాగా కలిపేసుకొని దీంట్లో కాస్త గరం మసాలా వేసుకొని ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇలా అంటే ఇది ఇంకా కుక్ అవ్వలేదు. ఇలా అంటే ఉడికినట్టు ఇట్లా పీసెస్ సెపరేట్ అయిపోయింది. అది అంతా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల అన్నమాట. దీంట్లో కాస్త వాటర్ పోసుకొని కాస్త ఒక 2-3 విజిల్లు అయితే రానిద్దాం. మంచిగా మ్యాష్ అవ్వాలి కాబట్టి దీన్ని మంచిగా ఉడకనిద్దాం. దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకుని రైస్ అయిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, రైస్ అయితే
అయిపోయింది. దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుందాం. ఉడికిన అన్నాన్ని ఇలా మంచిగా మెదుపుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యేటట్టు మెదుపుకోవాలి. మేము మెదపలేము అనుకుంటే కనుక మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు, మిక్సీ కూడా పట్టుకోవచ్చు, ఏం పర్లేదు. చూసారు కదా, ఇలా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు, బాదం, పెరుగు అయితే ఇలా మిక్సీ పేస్ట్ పట్టు పెట్టుకోవాలి. బాదం, కాజు, పెరుగు 3 కలిపి ఇలా మిక్సీ కొట్టి మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే మూత తీస్తున్నా. చూసారు కదా, చికెన్ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి, ఆయిల్ ఉంది కదా, ఇది తీసి కొంచెం పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను పైకి నేను డెకరేషన్ కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం దీంతో మంచిగా చికెన్ అంతా మ్యాష్ చేసేసుకుందాం. నేను కొంచెం బోన్లెస్ కూడా వేసాను కదా, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, నో ప్రాబ్లం. చికెన్ అంతా ఇలా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా మ్యాష్ చేసుకుంటే అంత మంచిగా అనిపిదని నా ఉద్దేశం. ఎందుకంటే అది కూడా మెత్తగా ఉంటుంది, ఇది కూడా మెత్తగా ఉండొద్దని. జస్ట్ అలా అలా పలుకులుగా చికెన్ తగులుతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా ఉంచాను. మీరు లేదు మెత్తగా మెదిపేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మెదిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెదిగిపోయింది కదా, దీంట్లో మనం రైస్ వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇది పెట్టుకొని దీంట్లో కాస్త పెరుగు అయితే వేసుకుందాం. ఇంకొంచెం పెరుగు, మళ్ళీ అది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉడకనిద్దామండి. కలుపుతూనే ఉండాలి. ఉడుకుతుంది కదా, చూసారా, ఉడుకుతున్నప్పుడు ఈ రైస్ మనం మెదుపు పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అవి ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లో అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఎంత నెయ్యి ఉంటే దీని టేస్ట్ అంతా పెరుగుతుంది అన్నమాట. నెయ్యి వేసి కలుపుకుంటూ ఉండాలి. నెయ్యిలోనే ఉడకాలన్నట్టు ఇలా వేసుకుంటూ మెల్లగా కదుపుకుంటూ ఉండండి. అడుగైతే పట్టకూడదు, టేస్ట్ మారిపోతుంది. దీంట్లో మళ్ళీ కాస్త కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇది కలుపుకుందాం. మళ్ళీ ఆపొద్దు, కలుపుకుంటూనే ఉండాలి. ఆపితే ఇది గట్టిగా అయిపోతుంది. ఆపకుండా నాన్ స్టాప్ కలుపుతూనే ఉండండి. మీకు చెయ్యి నొప్పి వస్తే మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో కలిపించండి. హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. బౌల్లో తీసేసుకున్నాము. దీనిపైన మనం మసాలా తీసుకున్నాం కదా, ఆయిల్ అది వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రంజాన్ స్పెషల్ హలీం అయితే రెడీ అయిపోయింది.